బొగ్గుబాయిపై ఏ జెండా ఎగరబోతోంది, ఎవరి ఎజెండా గెలుస్తోంది? కార్మికులు పట్టం కట్టేది ఎవరికి? 27వ తేదీ అర్ధరాత్రి కల్లా ఫలితం తేలబోతోంది. కానీ కార్మికుల మూడ్ ఎలా ఉంది? ఒక్క ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్ అనుబంధ సంఘానికి ఈసారి ఛాన్స్ ఇస్తారా, లేక బీఆర్ఎస్ కార్మిక సంఘానికి మూడవసారి అవకాశం ఇస్తారా? మధ్యలో కమ్యూనిస్టు కార్మిక సంఘం చూపించే ప్రభావం ఎంత? సింగరేణి ఎన్నికలపై స్పెషల్ రిపోర్ట్. ఆసక్తికరంగా సింగరేణి ఎన్నికలు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు, గెలుపు కోసం నేతల వ్యూహాలు. మరి కార్మికులు ఎవరి పక్షాన? సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 40,000 లోపే. అధికారులు కాకుండా ఈసారి ఓటు హక్కు వినియోగించుకునే కార్మికులు దాదాపు 40,000. సంఖ్య తక్కువే అయినా సింగరేణి ఎన్నికలు ఎందుకింత ప్రతిష్టాత్మకమయ్యాయి? పార్టీల మధ్య ఇంత పోరు దేనికోసం? ఇక్కడ 40,000 మంది కార్మికులను మాత్రమే లెక్కల్లోకి తీసుకుంటామంటే కుదరదు. 40,000 కార్మిక కుటుంబాలవి. సింగరేణిపై ఆధారపడి జీవిస్తున్న లక్షల మంది జీవితాలు. 6 జిల్లాలు, 11 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపగల అతి పెద్ద సంస్థ సింగరేణి. అందుకే సింగరేణి ఎన్నికలు అంత ప్రతిష్టాత్మకం. రాజకీయ పార్టీలకైతే ఈ ఎన్నికలు అత్యంత కీలకం. నిజానికి పార్టీల గుర్తులతో ఇక్కడ ఎన్నికలు జరగవు. కార్మిక సంఘాల రూపంలో పార్టీలు పరోక్షంగా పోటీ చేస్తుంటాయి. అందుకే అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ కి ఇది తొలి పరీక్ష. 2 సార్లు గుర్తింపు సంఘం హోదాను దక్కించుకున్న బీఆర్ఎస్ కైతే అగ్ని పరీక్ష. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో వెళ్లి ఇప్పుడు ఒంటరి పోరుకు వెళుతున్న సిపిఐకి అతిపెద్ద సవాల్. కోల్ బెల్ట్ ఏరియాలో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఆసిఫాబాద్ మినహా మిగిలిన 10 నియోజకవర్గాలను కాంగ్రెస్ అండ్ సిపిఐ గెలుచుకున్నాయి. అలాగని కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీని కార్మికులందరూ ఆదరిస్తారని చెప్పలేం. సింగరేణి కార్మికులకు పార్టీలు, వాటి జెండాలు, ఎజెండాలు ముఖ్యం కాదు. తమ బతుకులకు, భవిష్యత్తుకు భరోసానిచ్చే వారికే ఓటు వేస్తారు. అందుకే ఐఎన్టీయూసీ గెలుపు నల్లేరుపై నడక కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి కారణం సింగరేణిలో మొత్తం 13 కార్మిక సంఘాలు ఉండడమే. అందులో బలంగా ఉన్నవి 3. మొదటగా చెప్పుకోవలసింది టీజీబీకేఎస్. ఇది బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం. వరుసగా 2 సార్లు ఈ సంఘమే గెలిచింది. కోల్ బెల్ట్ లో ఉన్న 11 నియోజకవర్గాల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీనే గెలిచింది కాబట్టి ఈసారి ఐఎన్టీయూసీ బలంగా కనిపిస్తోంది. కానీ సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీని తక్కువ అంచనా వెయ్యలేం. ఆ ధైర్యంతోనే కాబోలు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతో వెళ్లిన సిపిఐ ఈసారి కాంగ్రెస్ తో కలిసి వెళ్లకుండా సొంతంగా బలం నిరూపించుకోవాలి అనుకుంటోంది. అంటే ప్రస్తుతం 3 కార్మిక సంఘాల మధ్యే పోటీ ఉండబోతోంది. నేతలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి సింగరేణి ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచాం కదా, అది చాలు అని ఎవరూ రిలాక్స్ అవ్వడానికి లేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాన్ని గెలిపిస్తే వచ్చే కేబినెట్ విస్తరణలో ఖచ్చితంగా మంత్రి పదవులు దక్కుతాయని కొంతమంది చెమటోడుస్తున్నారు. మరికొంతమంది అయితే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుందని, తద్వారా ఇతరత్రా పదవులు కూడా వస్తాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా గడ్డం బ్రదర్స్ ఈ రేసులో ముందున్నారని చెప్పుకుంటున్నారు. చెన్నూరులో గడ్డం వివేక్, బెల్లంపల్లిలో గడ్డం వినోద్ ఐఎన్టీయూసీ గెలుపు కోసం బాగా కష్టపడుతున్నారు. అటు మంచిర్యాలలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐఎన్టీయూసీని గెలిపిస్తే మంత్రివర్గంలో చోటు దక్కించుకోవచ్చన్న ఆశతో మరికొంతమంది నేతలు శ్రమిస్తున్నారని చెప్పుకుంటున్నారు. సింగరేణి విస్తరించిన 6 జిల్లాల్లో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలే కీలకం. సింగరేణిలో 39,748 మంది ఓటర్లు ఉంటే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనే మెజారిటీ ఓటర్లున్నారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 14,000 మంది కార్మికులు ఉన్నారు. అందుకే మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, గడ్డం వివేక్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏదైతే ఈ సంస్థ ద్వారా 27,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ గారు ఇతర వారి బకాయిలు ఉన్నాయో ఈ సింగరేణి సంస్థకు, ఇది మళ్ళీ వాపస్ తీసుకొచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీది ఉందని చెప్పి ఆ రోజులలో చెప్పడం జరిగింది.
ఇక్కడ కూడా సింగరేణి కోసం 6 గ్యారంటీలు ప్రకటించి సింగరేణి కార్మికులను ఆకట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలే కాదు, మంత్రులు కూడా సింగరేణి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రావు, కొండా సురేఖ కోల్ బెల్ట్ లో తమ పార్టీ అనుబంధ సంఘాన్ని గెలిపించడానికి కష్టపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరులో కోల్ మైన్స్ ఉన్నాయి. దీంతో సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య. ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం. 100కి 100% 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను. ఇంతకీ కార్మికులకు ఏం కావాలి? ఈ ఎన్నికల ద్వారా ఏం ఆశిస్తున్నాయి? కార్మికుల ఆశల్ని పసిగట్టిన సంఘాలు ఏకంగా మేనిఫెస్టోలు కూడా విడుదల చేశాయి. సో ఈ ఎన్నికల్లో ఎవరిని గెలిపిస్తే కార్మికుల ఆశలు, ఆకాంక్షలు కూడా అవేనని భావించాల్సుంటుంది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఐఎన్టీయూసీ హామీ ఇచ్చింది. ఇప్పుడున్న గనుల్లో చాలా వరకు కొన్నేళ్ల తరువాత మూసుకుపోవచ్చు. అందుకే కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని సొంత ఇంటి పథకం కింద 250 గజాల స్థలం, 25 లక్షల వడ్డీ లేని రుణం, అలవెన్స్లపై ఆదాయ పన్ను మాఫీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, జనరల్ మజ్దూర్లకు క్యాడర్ స్కీమ్ అమలు చేసి వారికి గౌరవమైన డెసిగ్నేషన్, మహిళా ఉద్యోగులను సర్ఫేస్లోనే సర్దుబాటు, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు, మారుపేర్ల సమస్యకు పరిష్కారం, డిపెండెంట్ల వయస్సు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంపు, ట్రేడ్స్మెన్లకు హెల్పర్ల కేటాయింపు, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు, ఇలా కీలక హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ. సింగరేణి కార్మిక సోదరుడికి సొంత ఇంటి కళ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మా అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ తప్పకుండా వారి సొంత ఇంటి కళను నెరవేరుస్తాం. పేరు మార్పిడి గురించి కూడా న్యాయ సలహా తీసుకొని వెంటనే దాని కార్యాచరణలు పెట్టే కార్యక్రమం చేస్తాం. సింగరేణి కార్మికుడు వారి కుటుంబ సభ్యులకి అందుబాటులో కార్పొరేటుకు తగ్గట్టుగా ఈరోజు సింగరేణి యాజమాన్యం ద్వారా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సదుపాయాన్ని కల్పించే కార్యక్రమం చేస్తాం. అసెంబ్లీ వేరు, సింగరేణి ఎన్నికల వేరు అంటున్న సిపిఐ ఐఎన్టీయూసీకి చెక్ పెట్టడానికి పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఎక్కడా తగ్గకుండా ఎన్నికల హామీలు ప్రకటించింది ఏఐటీయూసీ. కార్మికుల అలవెన్స్లపై ఆదాయ పన్ను మాఫీ, సొంత ఇంటి పథకం కింద 250 గజాల స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణం, కొత్త భూగర్భ గనులు, కొత్త ఉద్యోగాలు, విద్యార్హతను బట్టి కార్మికులకు సూటబుల్ ప్రమోషన్స్, డబుల్ బెడ్రూమ్ క్వార్టర్స్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న ఇన్సెంటివ్ స్కీమ్ మెరుగుపరచడం, సర్ఫేస్ మజ్దూర్లుగా వెళ్లడానికి అండర్ గ్రౌండ్ లోని అన్ని కేటగిరీల కార్మికులకు అనుమతులు ఇవ్వడం, మారు పేర్లతో పనిచేసే వారి పేర్లను రెగ్యులరైజ్ చేయడం, డిపెండెంట్ల వయసు 35 నుంచి 40 ఏళ్లకు పెంచడం వంటి వరాలు కురిపించింది. టీబీజీకేఎస్ ప్రత్యేకంగా మేనిఫెస్టో ఏదీ విడుదల చేయలేదు. కాకపోతే 12,000 మంది కారుణ్య నియామకాలతో ఉద్యోగాల్లో చేరిన యువ కార్మికులకు టీబీజీకేఎస్ కి కలిసొస్తుందని ఆ సంఘం నమ్ముతోంది. అయితే 2 సార్లు సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచి తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అగ్ర నాయకుల రాజీనామాలతో కొంత డీలా పడిందనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల మూడైతే ఎలా ఉందో చెప్పగలిగారు, కానీ సింగరేణి ఎన్నికలపై మాత్రం అలా చెప్పేయడం కష్టం. ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చిన వారికే ఛాన్స్ ఇస్తారా? 2 సార్లు గెలిచిన సంఘానికి మరొక అవకాశం ఇస్తారా? లేదా బలంగా కనిపిస్తున్న కమ్యూనిస్ట్ అనుబంధ సంఘాన్ని గెలిపిస్తారా అనేది వేచి చూడాల్సిందే.